అక్కడ కూర్చొని ఎత్తుమన్నాడు కాదు, ఇక్కడ కూసాలు కదిలిపోతున్నాయి, వచ్చి ఎత్తుందా తెలుస్తుంది. మర్యాద మాట్లాడరా. ఏంది మర్యాద? పేగులు మరలబడుతున్నాయి. మర్యాద నట్టు మర్యాద. అబ్బా అది 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 ఇంత పొడుగు ఇంత దొడ్డుది అవసరమా? ఇదోకేనా? ఎట్లుంది? ఇప్పుడు మంచిగుంది. ఇప్పుడు సరిపోయింది. ఏడ తెచ్చినా ఇంత దొడ్డుదినా. ఎవరమ్మా? ఆంజనేయులు గారి ఇల్లు ఇదేనా అండి? ఆంజనేయులు నేనే. లోపలికి రా. కొత్త కడప పెట్టగానే లక్ష్మీదేవి లాగా అడుగు పెట్టింది. ఎవరేమే? సీత. అచ్చా, నీకెట్లా తెలుసు? చెప్పకుండా పోతామని మర్యాద లేదా? ఆగు, నేను కూడా వస్తున్నా. నమస్తే తాతగారు. ఎవరు తల్లి నువ్వు? నా పేరు సీత. మీ గురించి చాలా గొప్పగా విన్నాను తాతగారు. మీ మనవడు అభిని కలవడానికి వచ్చాను. డార్లింగ్, నేను చెప్పించోడు లిఫ్ట్ ఇచ్చిన మేడం అని. ఈవెనే. మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను కూడా. ఇగమ్మా, నీకు ఫోన్లా థ్యాంక్స్ చెప్పిన కదా, గది నేనే అభి కమ్మని. నమస్తే. గాయన నా పెన్మిటి అభి నాయన. నేను అభికి నాన్నమ్మని. అభికి నేను చిన్న తమ్ముని. ఇప్పుడు నేను మీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకండి థ్యాంక్స్? నేను మిమ్మల్ని డ్రాప్ చేసి వర్క్షాప్కి వెళ్తుండగా ఈ 20 సెకండ్ డిఫరెన్సే నన్ను కాపాడింది, మరో జన్మనిచ్చింది. ఆల్మోస్ట్ లైక్ అ రీబర్త్. సో ఈ ప్రయాణంలో నా ప్రాణం పోకుండా ఆపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తామని బయలుదేరాను. ముందు మీరే ఆపారు కాబట్టి ఫస్ట్ ఇక్కడికే వచ్చాను. విన్నారా? ఇవాళ రేపు తెలిసి సాయం చేసిన వాళ్ళనే మర్చిపోతుండ్రు, కానీ తెలియకుండా సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఇంత దూరం వచ్చావంటే చాలా మంచిదానివమ్మా నువ్వు. నా ఇన్నేళ్ళలో నీలాంటి దాన్ని ఎప్పుడు చూడలే. చూడరే, మనిషి అంటే ఈ బిడ్డ లెక్క ఉండాలి. ఏందే నేర్చుకోరే. సరే తాతగారు, నేను బయలుదేరుతాను. బయలుదేరనేందమ్మా? పొద్దు పోయింది. అయ్యగారు, 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 ఏంది చెప్పరా? మన లక్ష్మికి బిడ్డ పుట్టిందయ్యా. లక్ష్మికి బిడ్డ పుట్టిందా? దావా చేయాలరా, ఎవరోకి ఏం కావాలో రెడీ చేయరు. లక్ష్మికి బిడ్డ పుట్టింది. తాతగారు, నేను బయలుదేరుతాను. ఏమా, లక్ష్మి అంటే ఎవరు అనుకున్నావు? మా ఇంటి ఆవు. గది ఇక్కడే పుట్టింది, దానికి ఇప్పుడు బిడ్డ పుట్టింది. ఇన్ని రోజుల నుండి దానికి ఏదో ఇబ్బంది వచ్చి ప్రతిసారి ప్రసవం ఆగిపోతుండే, కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, దానికి బిడ్డ పుట్టింది. ఏమా, ఆ సంబరం చూడవా నువ్వు? రేపు దావతకు నువ్వు ఉండాలి కదా. ఇక మీ నాయన్ని నేను. తాతగారు, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టడం ఏంటి? సరే, ఓకే, నేను మా నాన్నతో మాట్లాడి ఉంటాను లేండి. ఆ అమ్మాయి లగేజ్ అంతా లోపల పెట్టించు. ఒక ఆవుని ఇంత ప్రేమగా చూసుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనిషి అయితే ఏంది, పశువు అయితే ఏందమ్మా, ప్రాణమున్న ప్రాణులన్నీ బంధువులే. పాలిచ్చే పసరం తల్లితో సమానం. అయ్యోయ్యో, ఏం పేరు పెడదాం? లక్ష్మి. లక్ష్మి. పేరు కూడా లక్ష్మి అంటారా? నువ్వేం పేరు పెడతావు? సరస్వతి. మీరేం పేరు పెడతావు? పార్వతి. పార్వతి పేరు మీకు ఇష్టమేనా? ఇష్టమంట.
ఏంది మామా డల్గా ఉన్నావు? బాధపడద్దు మామా, అన్ని సెట్ అయితేలే. టేక్ ఇట్ ఈజీ. అల్లుడా, చెప్పు మామా. జిందగీ అంటే బోర్ కొడుతుంది అల్లుడా. అవును మామా. ఈ ఇంట్లో నా మాటకి ఇజ్జతే లేదు అల్లుడా. అవును మామా. కానీ ఆ ముసలోడు చాలా చెడ్డోడు అల్లుడా. అవును మామా. వాడిని ఒక్కొక్కసారి నాకు కసక్కున వేసేబుద్ధి అవుతుంది అల్లుడా. అవును మామా. ఇప్పుడు ఇస్తా చూడు. అల్లుడా, చెప్పు మామా. నేను రాజకీయ పార్టీ పెడుతున్నా కదా, అవును మామా. డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదా అల్లుడా. అవును మామా. నీ దగ్గర 25 లక్షలు ఉన్నాయన్నావు కదా, అవును మామా. అవి నాకు ఇస్తావా అల్లుడా? ఇయ్యను మామా. ఏ అల్లుడా, అన్నిటికీ అవునని దీనికి మాత్రం కాదంటున్నావు. డబ్బు దగ్గర పిచ్చి క్లారిటీగా ఉన్నావు అల్లుడా నువ్వు. అవును గాని లాలలలలల. లల్లలలా ఏమీ లేదు. ఆ? లేడీస్ అండ్ జెంటల్మెన్, అటెన్షన్ ప్లీజ్. నాకెప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు అందరి ముందు డార్లింగ్ తాత అది క్లియర్ చేయాలి. ఏందది? ఈయన పెళ్లి కాకముందు నానమ్మను పెళ్లి చేసుకోమంటే అరే అసలు పెళ్ళి ఎవడు చేసుకుంటాడు? నేను లైఫ్ లాంగ్ బ్యాచులర్ గానే బతుకుతానన్నాడట. నువ్వు నిజంగానే పెళ్ళొద్దన్నావు తాత? చెప్తా, అందరూ వినండి. ఆ వయసులో అలా అనిపించింది నిజమే గాని జీవితం అంటే ఏంటో పెళ్ళయ్యాకే అర్థమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 పుట్టారు. సంతోషం పెరిగింది, సంపద పెరిగింది. ఆ తర్వాత 3వ తరం వచ్చింది. అదిగో వాడు, ఆడు, వీడు, వీళ్ళందరూ తర్వాత పుట్టారు. వీళ్ళతో పాటు కోడళ్ళు, పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఎక్కడ చూసినా సంతోషం, నవ్వులు. ఆ సంబరంతోనే 100 ఎకరాలు సంపాదించిన అది నేనొక్కడినే సంపాదించింది కాదు. ఈ కుటుంబం మీరిచ్చిన సంతోషం, ధైర్యం, అది ఆ ధైర్యం సంపాదించింది. పెళ్ళంటే దావత్ కాదు, ఇల్లంటే గదులు కాదు, బంధాలు, అనుబంధాలు, సంతోషం. అందుకే పెళ్లి వద్దన్న మాట వెనక తీసుకున్నా. సూపర్ తాత, మంచి విషయం చెప్పినావు. ఈ శుభ సందర్భంగా మనం మంచి దావత్ చేసుకోవాలి. ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి, జల్దీ రెడీ అయిపోతాయి. వంట చేసేది ఒక స్పెషల్ పర్సన్. ఎవరు? మిస్ సీత. నేనా? మేడం రండి. సీత, నీకు వంటొచ్చా? చేస్తాను. ఏమేం వండుతావు నువ్వు? చింత చిగురు పప్పు, చేమదుంపులు పులుసు, పుదీనాకు చట్నీ, పనస పొట్టు కూర, గుట్టి వెంకాయ కర్రీ, గుమ్మడికాయ చారు, అరటికాయ వేపుడు, అనపకాయ ఇగురు, కుంభకోణం సాంబార్, కొత్తిమీర కారం, బీరకాయ బజ్జీ, మజ్జిగ పులుసు, మసాలా గారె, బెల్లం పూరి, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, నారు పొంగలి, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, నారింజ పులిహోర, దెబ్బకాయ పులిహోర, మిరియాల చారు, ధనియాల చారు, మెంతపప్పు చారు, మెంతుల చారు. మీకేం కావాలి చెప్పండి సారు, చెప్పండి.
కొత్తిమీర కారంతో చేసిన గుత్తొంకాయ కూర అమ్మ చేసినట్టుంది. తినరా. సీత అమ్మమ్మ గారు వెళ్ళొస్తాను. మంచిగా పోయినా బిడ్డ. నానమ్మ బాయ్. బాయ్ బాయ్. ఏమా మాలో కలిసిపోయావు, ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. వస్తూ ఉండు, ఇది మీ ఇల్లే. మీకు కూడా వైజాగ్లో ఇల్లుంది, వస్తూ ఉండండి. వైజాగ్లో ఇల్లేందమ్మా? మీ ఇల్లు నా ఇల్లు అయితే నా ఇల్లు కూడా మీ ఇల్లే కదా. వస్తాను. ఇదిగా తాత. ఆమెను ఇంటి దగ్గర దింపి తర్వాత నీ ఇంటికి వెళ్ళు. అలాగే తాత. అలాగా నేను కూడా వస్తా. రే నువ్వెక్కడికి రా? నాకు ఇక్కడ టైం పాస్ ఇట్లా అయితలేదు తాత, నేను పోతా. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ గేదెల్ని ఆవుల్ని ఎవరు చూసుకుంటారా? తీసుకెళ్ళా. ఎప్పటికీ నేను ఆ తాత నేను ఏయ్, ఏది ఆవులు అంటావు, కారు ఖాళీగానే ఉందిగా. నువ్వు గాని, ఎవరైనా మంచి పని చేస్తే చూసి ఓకేనమ్మా. నేర్చుకుంటా బాయ్ అంటావు. బాయ్ 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 బాయ్. బాయ్. సీత నా బంగారు తల్లి. ఇల్లు అంటే గదులు కాదు, బంధాలు. యాక్చువల్లీ మీ ఇల్లు మీ తాతగారు చెప్పినట్టే ఉంది. సో మచ్ లవ్ అండ్ వాట్ అ వెల్ ఇన్ ఫ్యామిలీ. నేను యాక్చువల్గా మిస్ అవుతున్నాను. వాళ్ళు కూడా ఒకరికి ఇంత దగ్గర అవడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఓ బై ద వే, మీ పాస్పోర్ట్ నా కార్లోనే ఉంది, ఇవ్వటం మర్చిపోయాను. ఈ ఫోటోలో చాలా డిఫరెంట్గా ఉన్నారు. యా, ఇట్స్ అన్ ఓల్డ్ ఫోటో. మీరు నాకంటే 2 years యంగ్. అయితే ఏంటి, ఎనీ ఇష్యూ? నో, ఊరికే ఏదో అలా చెప్పాను. చెప్పండి. నీకు 2 ఫోటోలు వాట్సాప్ చేశాను, చూసావా? చూశాను. వాళ్ళే మా అన్న కొడుకుని జైలు నుండి బయటికి రాకుండా చేశారు. ఇప్పుడు అటువైపే వస్తున్నారు. వాళ్ళ శవాలు నాకు కావాలి. డబ్బు ఎంతైనా పర్లేదు. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? తెలీదు. వస్తాను చెప్పు. సరే. ఎవరిది ఇంత అందంగా ఉంది? నీ పేరేంటో? లడ్డు కావాలా? నువ్వే ఒక లడ్డులా ఉన్నావు. నమస్కారం సార్. అదే అన్న, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే చెయ్యరి కూడా కదన్నా, వీళ్ళు కూడా పక్కగానే కూర్చున్నారు. వీళ్ళకి కూడా మీరు వార్నింగ్ ఇచ్చారనా? వాళ్ళే వీళ్ళు. హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, దాంట్లో కొంచెంలో పచ్చాంచిందంట అమ్మాయి. మీరు కారాపోవడం వల్లనే బతుకున్నానని చెప్పి థ్యాంక్ చెప్దామని వచ్చిందన్న. అవును సార్, ఒక్కొక్కసారి నెగటివ్లో కూడా పాజిటివ్ ఉంటుందని, చెడు కూడా మంచి చేస్తుందని మా నాన్నగారు చెప్తుంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తుంది. ఆ రోజు మీరు నన్ను ఆపకుండా ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్స్ తీసుకోండి. నమస్తే మా.
మా అమ్మ కూడా మీలాగే పెద్ద బొట్టు పెట్టుకునేది. మీ ఇద్దరూ ఇలాగే 100 ఏళ్ళు బాగుండాలి. నువ్వు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ. సీ యూ సీత. బాయ్ బాయ్. ఉంటాను. మంచిదమ్మా. నా పేరు కూడా సీతానే. ఉంటానండి. బాయ్ సార్. అన్నా ఏంటి శివ, మనం కొట్టి తిట్టి గొడవ చేస్తే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తున్నారు. ఓనా ఈ చేత్తో ఎంతమందిని కొట్టానో, చంపాను కూడా. అలా చూస్తే మనం ఎంతమందికి థ్యాంక్స్ చెప్పాలి, కరెక్టేనా? ఎంతమందికి సారీ చెప్పాలి. అవునన్నా. ఫస్ట్ టైం నా మీద నాకే ఆశయం వేస్తుంది. చీనీ అబ్బా, ఏం బతుకురాదే. వదిలేద్దాం, సరేనా? అన్ని వదిలేద్దాం. నమస్తే మా. మొన్న మీ క్యాంటీన్కి వచ్చేళ్ళాము, గుర్తుందా? స్వీట్స్ ఇద్దామని మీ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాము. క్లోజ్ ఉంది. మంచిదైంది మీరు ఇక్కడే ఉన్నారు. తీసుకోండి. నా ఇంటికి కోడలు వచ్చిన రోజున నేను మీకు స్వీట్స్ ఇచ్చాను. ఆ పిల్ల వెళ్ళే రోజు నువ్వు నాకు స్వీట్స్ ఇస్తున్నావమ్మా. ఏమైందమ్మా? ఇడిపోయారయ్యా. పుట్టింటి కాడ వదిలేయడానికి వెళ్ళిపోతున్నాడు. నా ప్రపంచమే తలకిందులయ్యింది. ఇంకా నేను ఉన్నా లేనట్టే. పెళ్ళైన కొత్తలో ఏవో మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. సర్దుకుపోవాలి కదయ్యా. తనదే ఊరమ్మా? అనకాపల్లి బాబు. మేము అటువైపే వెళ్తున్నాం. కావాలంటే మా కార్లో డ్రాప్ చేస్తాం. సరే బాబు. ఒకసారి చూడండి. వాళ్ళకి పెళ్ళయి ఈజీగా 60 ఏళ్ళు అయి ఉంటుంది కదా. అయినా చూసారా, ప్రేమ ఆప్యాయత కొంచెం కూడా తగ్గలేదు. అసలు మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి. ఏంటే పెళ్ళామా? వాళ్ళ కోసం ప్లీజ్. నేను ముసలోడిని అయ్యాక నువ్వు కూడా నన్ను అలాగే చూసుకుంటావా? నువ్వు ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటే నేను ఆ బిడ కన్నా బాగా చూసుకుంటా. నీకు తెలీదా మొగుడు గారు? తెలుసు, ఊరికే అడిగా. హే, డిడ్ యు సీ దట్? ఏంటది? మన కాలేజ్ బస్ లానే ఉంది కదా. మన కాలేజ్ బస్సా? ఓ ఎస్ ఎస్, అలాగే ఉంది. నీకు మన కాలేజ్ అంటే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? క్యాంటీన్? నో. సరే, ఇది కూడా నువ్వే చెప్పు. మ్యూజిక్ క్లాస్. మన గురించి మా డాడీకి చెప్పాను. ఏమన్నారు? ఈరోజు 7కి రమ్మన్నారు. షార్ప్ 7 PM.
డాడ్ యూ వాంట్ సంథింగ్? నో, ఇట్స్ ఓకే. Okay. See you at home. Bye. ఐఎమ్ రియలీ సారీ సీత. యాక్చువల్లీ ఏం జరిగిందంటే Just shut up. What do you think about yourself? No, seriously, what do you think about yourself? సీత, నేను చెప్పేది విను ఒకసారి. ఏం చెప్తావు? ఏం వినాలి? ఎందుకు వినాలి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వని మనిషిని ఏమనాలి? 1 hour తర్వాత నేను కాల్ చేశాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సురేష్ తెలుసు కదా ఏమి వాడికి. చెప్పొద్దు. నీ ఫ్రెండ్స్, ఈ గేమ్స్, ఇవే నీ ప్రయారిటీ, నేను కాదు. యు నో ఇట్ వాస్ సచ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఇంత ఇమ్మెచ్యూర్గా చైల్డిష్గా బిహేవ్ చేశావు. యాక్చువల్లీ తప్పు నీది కాదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కదా, నాది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు. హౌ కెన్ ఐ ఈవెన్ థింక్ అబౌట్ స్పెండింగ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ? దిస్ వోంట్ వర్క్. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయదు. ఇవన్నీ జీవితం యొక్క ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ అభిషేక్తో మాట్లాడాలి మీ అందరి ముందు. ప్లీజ్. మొన్న అందరి ముందు చాలా రూడ్గా బిహేవ్ చేశాను. మీ ఫ్రెండ్స్ ద్వారా ఏం జరిగింది అని తెలిసాక ఐ ఫెల్ట్ వెరీ గిల్టీ అండ్ వెరీ వెరీ బ్యాడ్. ఐఎమ్ రియలీ సారీ. దిస్ వోంట్ హ్యాపెన్ అగైన్. నో, నేనే సారీ చెప్పాలి. నీకు ఒక్క మెసేజ్ చేసుంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. నాదే తప్పు. ఐ షుడెంట్ హ్యావ్ టేకెన్ యూ ఫర్ గ్రాంటెడ్. ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ డోంట్ సే దాట్. మీ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేసేవారు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నో, సిచ్యువేషన్ ఏదైనా. అభిషేక్, ఇది కెమిస్ట్రీ క్లాస్, కానీ నిజమైన కెమిస్ట్రీ మీ ఇద్దరిలో చూస్తున్నాను. ఈ అమ్మాయి తను చేసిన తప్పు తెలుసుకుని అందరి ముందు సారీ చెప్తుంది. మెసేజ్ చెయ్యకపోవడమే పొరపాటు అయిందని తను కూడా సారీ చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ ఏమాత్రం ఇగో లేకుండా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని ఒకరికొకరు అందరి ముందు సారీ చెప్పుకుంటున్నారు. డియర్ స్టూడెంట్స్, అండర్స్టాండింగ్ అంటే ఇది, ప్రేమ అంటే ఇది. ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఐఎమ్ సారీ అన్న మాట ఐ లవ్ యూ కంటే గొప్పది. ఇలాంటి అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్లో ఎవ్వరూ విడిపోరు. లైఫ్ కూడా వీళ్ళని విడదీయలేదు. వాడు మన అబ్బాయిలానే ఉన్నాడు కదా. అవును, మా ఫస్ట్ అబ్బాయి ఇలాగే ఉంటాడు. ఓ, ఎంతమంది పిల్లలు మీకు? 2, 5 and 3 years old. బోత్ ఆర్ వెరీ నాటీ బాయ్స్. మా ఫస్ట్ అబ్బాయి అయితే పుట్టక ముందే పెద్ద టెన్షన్ పెట్టాడు. ఐ కాంట్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. ఏమైందన్నా? నా వైఫ్ 9 months ప్రెగ్నెంట్. అప్పుడు నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇట్ వాజ్ ఎ వెరీ రెయినీ డే, జస్ట్ లైక్ దిస్. ఓ రోజు ఫోన్ వచ్చింది, నా వైఫ్కి నొప్పులు వస్తున్నాయి, సీరియస్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్లాలని పక్కింటోళ్ళు చేశారు. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అర్జెంటుగా వెళ్ళి కార్లో హాస్పిటల్ తీసుకెళ్ళాను. లోపల తన నొప్పులు భరించలేక అరుస్తుంటే బయటున్న నాకు వినపడుతున్నాయి. తెలియకుండానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కాసేపు తర్వాత నాకు సౌండ్ వినిపించింది. అది నా ఫస్ట్ సన్ వాయిస్. నర్స్ నా బిడ్డను తీసుకొచ్చి చూపించింది. చూడకుండా స్ట్రైట్గా నా వైఫ్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నా వైఫ్ ఫేస్లో ఆ పెయిన్, ఏదో అచీవ్ చేసిన చిన్న నవ్వు, ఆ ఎక్స్ప్రెషన్.
ఐ కాంట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఆ రోజు నుండి తన పైన ఉన్న నా ప్రేమ 1000 times పెరిగింది. ఎలా ఉన్నావు? ఐ రియల్లీ లవ్ యూ. లవ్ యూ టూ. పెళ్ళి అనే బంధంలో ఇంత మంచి ఫీలింగ్స్ ఉంటాయని నాకు ఆ రోజే అర్థమైంది. ఏమైంది? ఏమైంది పార్వతి? నేను మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను తీసుకెళ్ళిపోండి. అవునా? సరే, ఏడవకు. అన్నా, కళ్ళు తుడుచుకో. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదన్నా. నాకా? ఎందుకు? తెలియదన్నా. ఏంటిది? నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను. నన్ను క్షమించి పార్వతి. నేను కాదు, మీరే నన్ను క్షమించారు. ఏమ్మా, నువ్వు మీ అత్త ఇంటికి వెళ్ళిపోతావా? అయితే నువ్వు మీ అత్త ఇంటికి వెళ్ళిపో. అమ్మా, సారు మేడం లేకపోతే మా తప్పు మాకు తెలిసేది కాదమ్మా. కారులో కలిసి వెళ్ళారనుకున్నా, కలిపి వెళ్తున్నారా? మీ పేర్లేందయ్యా? అభి, సీత. వీళ్లకు బిడ్డ పుడితే మా అమ్మ నాన్న పేర్లు పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మీ పేర్లు పెట్టుకుంటానయ్యా. మీరెక్కడున్నా పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ ప్రెగ్నెన్సీ, పిల్లలు కొంచెం ఓవర్ అయింది కదా? అవును.